దేవుళ్ళకు దేవుడు దేవగిరిరాజు ఆ యొక్క మునులకు మునిరాజు ఈమెకే తగిన వరుడు అందరికి పెళ్లి చేసిన పెద్దోళ్ళందరికీ ఈ యొక్క పోచమ్మ దేవికి పెళ్లి చేయాలని 30 కోట్ల దేవతలను నిలిపించి ఉదయవర వెలుపు గద్దెలు వర్షి అప్పుడు శంకరుండేమి చేసిండు శంకరుండగానయ్యా నటి కలంబుడే అప్పుడు శంకరుండు ఏమి వేసిండో బంగారు పొలకాని తెప్పించినాడు నేను చెప్తాను ఎడమకు పోషమ్మ దేవిని కూర్చుండబెట్టిండో గుడికి రాజు దేవగిరి రాజులు శివుడు కూర్చుండబెట్టే కూర్చుండబెట్టి ఏం చేసిండంటే దేవ బ్రాహ్మణులను పిలిపించిండు 30 కోట్ల దేవతల మధ్యలో శివుడు ఏమి చేసినాడే అన్నప్పుడు ఇంతకు ముందు కొట్టు 30 కోట్ల దేవతల మధ్యలో శివుడు పెళ్లి చేయమంటే దేవగిరిరాజు మంగళసూత్రం పట్టుకున్నాడు దేవాన ఉంటవారే కాలం అంత మూతి మీద మీస ఉంటే నాకు తొడ మీద మీస ఉందిరా అని చెప్పి పోషమ్మా నాడు తొడలు కొట్టినారే తొడలు కొట్టుకుంటే సంబరపడతారా ఇంకేం చేసింది గిర్రగిర్రన 3 సుట్లు దింపి ఆకాశం ఎత్తుతోని పెరిగి అప్పుడు పోషమ్మ ఏమి వేసింది మోకాట కిందనో తాను దొక్కింది మోకాట కిందనో తాను దొక్కింది మోక్షాధికారి రో పోషమ్మ దేవి మోక్షాధికారి రో పోషమ్మ దేవి అప్పుడు పోషమ్మ ఏమి వేసింది ఆ యొక్క దేవగిరి రాజును గిర్రగిర్ర 3 సుట్లు దింపి మోకాటి కింద దొక్కి గుడ్లెర్ర వేసింది గుణవంతురాలు పోషమ్మ దేవి ఆ యొక్క పోషమ్మ దేవి ఏనాడు మోకాటి కింద దొక్కిందో చుట్టాలు బాంధవులు చూడవచ్చిన వారు దేవాన దేవుళ్ళు 30 కోట్ల దేవతలు 30 కోట్ల దేవత అందరూ అంటే మోకాలకి దొక్కినంత పెళ్లి కాంగా దొక్కింది మరి కోపం ఎందుకు ఆమె అంటే ఇంటికి బిడ్డను ఏమనుకున్నావు అమ్మవారి దేవత అంటే ఏమనుకున్నావు ఇదంతా జరిగినోలే 30 కోట్ల దేవతలు 7 ఋషులు అష్టదిక్పాలకులు పంచభూతాలందరూ కలిసి ఓరోరి శంకరా ఓరి శివ శంకరుండ